ఆసనం పైన పడుకొని అంటే వెల్లకిలా పడుకొని వీపుని ఆసనం సాగిస్తూ చేసే ఆసనాలు, అలాగే మనం బోర్లా పడుకొని పొట్టపైన ఆసన స్థితిలో ఉండి చేసే ఆసనాలు 2-3 చూపిస్తాను. ఇప్పుడు మనము ఫస్ట్ మనకి ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి అంటే ఈ భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గటానికి ఉపయోగపడే అద్భుతమైన ఒక ఆసనం ఉంది. ఆసనం నౌకాసన్ని మనము ఇప్పుడు ట్రై చేద్దాం. ముందు మీరు ఇట్లా అనుకోండి, లెక్కలు అనుకోండి, ఇలా ఆసన స్థితిలో ఇలా ఉండండి. ఫస్ట్ తర్వాత మీ హ్యాండ్స్ మొత్తం కూడా ఆసనం పైన ఉండాలి. స్లోగా మీరు హ్యాండ్స్ని ఒక 60 degrees పైకి లేపండి. లెగ్స్ని లేపిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని లేపండి. 2 సమాంతరంగా ఉండాలి. మన హ్యాండ్స్ కొంచెం డౌన్లో ఉండాలి. ఇట్లా మన లెగ్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి, ఎక్కడ కూడా బెండ్ కాకూడదు. పొట్ట భాగంలో ఒత్తిడి పడుతుంటుంది. స్లోగా బ్యాక్ వచ్చేయండి. అవకాశం తర్వాత మనము ఇప్పుడు సేతుబంధాసనం చేద్దాం. ఈ సేతుబంధాసనం ఏంటంటే మెయిన్ మీకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అనిపించినప్పుడు, కొంచెం వెన్నునొప్పి అనిపించినప్పుడు ఈ ఆసనం చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది. మీరు 2 మోకాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని దగ్గర తీసుకొచ్చుకోండి. బాగా మనకి థైస్ దగ్గర తీసుకొచ్చి థైస్ టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత స్లోగా మీరు మీ చేతుల్ని ఇట్లా మణికట్టుకి దగ్గర కాళ్ళ మణికట్టు పట్టుకోండి. స్లోగా పైకి లేగండి. మీ పొట్ట భాగాన్ని, సీట్ భాగాన్ని ఇట్లా స్లోగా మీరు ఎంతవరకు లేకపోతే అంతవరకు. ఇప్పుడు లేపండి. ఇట్లా హోల్డ్ చేయండి. అక్కడ మీ వెన్నుముక్క భాగం కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది ఈ ఆసనం వేయటం వల్ల. స్లోగా బ్యాక్ వచ్చి రిలాక్స్. ఇప్పుడు మీరు స్లోగా కొంచెం 30 seconds రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత మీరు రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని బాల్లో పడుకోండి. ఇట్లా పడుకున్న తర్వాత ఇప్పుడు మనము శలభాసనం చేద్దాం. శలభాసనంలో మీ 2 చేతుల్ని మీరు తొడల భాగంలో పెట్టుకోవాలి. ఈ 2 చేతుల సపోర్ట్తో కాళ్ళని లేపాలి. ఇలా తొడల దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఇలా ఈ చేతుల సపోర్ట్తో లెగ్స్ని లేపండి. ఎంతవరకు పైకి లేకపోతే అంతవరకు పైకి లేపండి.
ఈ ఆసనంలో ముఖ్యంగా మీరు మోకాలు బెండ్ కాకుండా స్ట్రైట్ ఉండాలి. మీరు ఎంతవరకు హైటు లేకపోతే చిన్నని అంటే గడ్డాన్ని ఆసనంకి టచ్ చేస్తూ ఉండాలి. స్లోగా ల్యాండింగ్ ఎప్పుడు కూడా స్లోగా ఉండాలి. దీనివల్ల మీకు థైస్ భాగంలో బాగా ఫ్యాట్ కరుగుతుంది. స్కయాటికా ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ధనురాసన చేద్దాము. ధనురాసన ఈ మోకాళ్ళు ఇలా పెట్టుకోండి, చేతులతో మణికట్టు దగ్గర. స్లోగా బాడీ మొత్తం పైకి లేపండి. ఈ లెగ్స్ మొత్తం కూడా ఇట్లా వెనక్కి తన్నుతూ ఉండాలి. బాడీ మొత్తం కూడా పొట్ట పైన బ్యాలెన్స్ చేయాలి. హెడ్ భాగం పొట్టపై భాగం పైకి లేగాలి. ఈ రెండు లెగ్స్ వెనక్కి తన్నుతూ మీరు ఇట్లా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. స్లోగా బ్యాక్ ధనురాసనం. ధనురాసన తర్వాత జస్ట్ 2 minutes రిలాక్స్. మకరాసనంలో స్లోగా బ్యాక్ వచ్చండి. మనము ఆసనాలు అనేవి చేసేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది, శరీరంలో ఏ పార్ట్ పైన ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందా చేసిన ధనురాసనం వల్ల మీకు థైస్ కండరాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. ముఖ్యంగా పాదాలు, లెగ్స్ బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఈ ఆసనాలు చేయటం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏ క్లాత్లో అయితే మనం లాగి పట్టి ఉంచుతామో మనం ఒక భాగంలో మనము టైట్ చేస్తాం కదా, టైట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వదిలేస్తాం. అప్పుడు టైట్ చేసినప్పుడు బ్లడ్ అంతా కూడా మనం టైట్ చేసి వదిలేస్తాం కదా, వదిలేసినప్పుడు బ్లడ్ ఫోర్స్ఫుల్గా ఆ భాగానికి వెళ్తుంది నరాల ద్వారా. అంటే బ్లడ్ సర్క్యులేషను బాడీలో ప్రతి అవయవానికి సక్రమంగా జరగటానికి ఈ వివిధ రకాల ఆసనాలు. ఇన్ని ఆసనాలు ఎందుకు వేస్తున్నాము అని అంటే చేతులకు సంబంధించి కొన్ని ఆసనాలు, థైస్ సంబంధించి కొన్ని ఆసనాలు, లెగ్స్ సంబంధించి కొన్ని ఆసనాలు, ఉదరభాగానికి సంబంధించి కొన్ని ఆసనాలు, అలా శిరస్సు సంబంధించి కొన్ని ఆసనాలు, ఇలా రకరకాల ఆసనాలు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా జరగాలంటే మన బాడీలో ఉన్న బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అన్ని భాగాలు సమానంగా ఉండాలి. ఒకసారి మనము ఏ ఆసనం చేస్తామో అక్కడ బిగబట్టి ఉంచుతాం కదా, అది వదిలిన తర్వాత ఫోర్స్ఫుల్గా ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అన్నమాట. ఇది యాక్చువల్గా. సో దీనివల్ల మన యోగా వల్ల వచ్చే బేసిక్ బెనిఫిట్. ఇప్పుడు యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మా యోగా ఫర్ బెటర్ హెల్త్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సో మనం ఈ సందర్భంగా ఈ జూన్ 21వ తేదీ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన నిత్య జీవితంలో యోగాని భాగం చేసుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను మీకు ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన ఆసనాల గురించి తెలియజేస్తాను.